చూడండి ఫ్రెండ్స్, వావ్ ఎలా ఉంది, సూపర్ కలరింగ్ అదిరిపోయింది మామూలుగా. బగారా రైస్ అని పేరుకెళ్ళే కానీ బిర్యానీతో సమానం. ఫ్రై పీస్ బిర్యానీ లేదని లోటు తీర్చేసింది ఈరోజు మాయమ్మ. చూడండి దా, చూసారా ఫ్రెండ్స్? ఇటు తీసుకురామా, తీసుకురావాలా తింటామా గారి. రండి ఫ్రెండ్స్, ఇంట్లో తీసుకెళ్ళి కన్నం పెట్టుకొని తీసుకొస్తాం. అందరికీ నమస్కారం అండి. పూజారి గారు మీ అందరికీ కనుమ శుభాకాంక్షలు తెలియజేశారండి. అందరు ఇప్పటి వరకు కూడా జాతకాలు చూపించుకున్న ప్రతి ఒక్కరు కూడాను ఆయుర ఆరోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి, భోగ భాగ్యాలతోటి అందరూ ఈ పండుగ బాగా చేసుకుని సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకున్నారు. ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర జాతకాలు చూపించుకున్న ప్రతి ఒక్కరు కూడాను, వాళ్ళ బ్లెస్సింగ్స్ పొందిన ప్రతి ఒక్కరు కూడాను మీరందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నారండి. మీ ఇంట్లో ఏమైనా శుభకార్యాలు కానీ, పెళ్లిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ, భూమి పూజలు కానీ, అలాగే ఇంట్లో ఏదైనా జాతకాలు చూపించుకోవాలనుకున్న అబ్బాయిది అమ్మాయిది పెళ్లి చేయాలంటే అబ్బాయి అమ్మాయి జాతకం చూపించుకుంటాం కదండి. జాతకం లేకపోతే ఒకవేళ పేరు బలాన్ని కూడా వీళ్ళు చూస్తారండి. దేశ విదేశాల్లో ఉన్న మీ బంధువులకు కూడా వీళ్ళు జాతకాలు అనేది చూసి చెప్తారండి. ఇంట్లో కుజదోషమైన, వాస్తుదోషమైన, పిల్లలు పుట్టి చనిపోతున్న, ఆస్తి బాధలైన, అప్పుల బాధలైన, సకల దరిద్రంతో బాధపడుతున్నట్టయితే మంచి చెట్లు కనుక్కోవడం అనేది ఆనవాయితీ అండి. ఒకవేళ మీ ఇంట్లో ఎప్పుడు తరచుగా కీడు జరుగుతుంటే ఇప్పుడు మీ టైం ఎలా నడుస్తుంది, ఏంటి, దీనికి పరిహారంగా మనం ఎటువంటి పూజలు చేయాలి, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ఒక పెద్ద మనిషిలాగా వీళ్ళు చెప్తారండి. వీళ్ళు చాలా సీనియర్స్, పెద్ద వయసు ఉన్న వాళ్ళు. ఇక గ్రేవీ ఉంటే మనకి బగారా రైస్లోకి పైన మీరు 4-5 ముక్కలు వేసుకొని కొంచెం బగారా రైస్ వేసుకుంటే మనకి ఆంధ్రాలో ఫ్రై పీస్ బిర్యానీ దొరికింది ఈ టైప్లో. ఓకేనా? తొందరపడమని అల్లరి చేసిందే కోడి కూర చిల్లుగారి కూర వడ్డించుకోవే ఒక్కసారి కనుమ స్పెషల్. బాగుందా ఇది నెక్లెస్? సెట్ అయింది ఫ్రెండ్స్, అందరికి కనుమ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో కనుమ స్పెషల్కి ఏం వంట చేస్తున్నామో మీకు చూపిస్తాను. ముందు మా ఇంటి దగ్గరికి వెళ్దాం రండి. బన్నీమా, ఇంటిని బాగా అలంకరించాం. 3 రోజుల పండగ కదా, ఈ రోజుకి 3వ రోజు. కొంచెం ఆకులు ఇవన్నీ కూడా వడిలిపోయి ఉన్నాయి. ఇంకేం చేస్తాం, రోజు డెకరేషన్ చేయలేం కదా, కొత్త ఇల్లు. దీనికోసం నేను ప్రాణం పెట్టి పొద్దున్నే లేవడం, మళ్ళీ ఇవన్నీ ఎండిపోయిన ఏదైనా ఉంటే తీసేయటం, మళ్ళీ రెడీ చేయటం అన్నమాట. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి, కనుమ, సంక్రాంతి 3 రోజుల పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అండి. అలాగే స్పార్కిల్ ఒబెసిటీ క్లినిక్ వాళ్ళు కూడా మీకు కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. ఇప్పటి వరకు కూడాను క్లినిక్ లో జాయిన్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా హెల్తీగా ఉండే ప్రతి ఒక్కరికి కూడాను వాళ్ళ విషెస్ అనేది తెలియజేస్తున్నారండి. ఈ సంవత్సరం మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుని టార్గెట్ పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ కనుమ నుండి నెక్స్ట్ సంక్రాంతి వరకు కూడాను ఎన్ని కేజీలు తగ్గాలనుకున్నారో గోల్ పెట్టుకొని మీరు ఖచ్చితంగా తగ్గండి. ఈ సంవత్సరం నేను సక్సెస్ఫుల్ గా మా ఇల్లు, సొంత ఇల్లు కట్టుకున్నాము. అలాగే నేను వెయిట్ లాస్ అయి ఉన్నాను. ఈ 2 జరిగినాయి అనమాట. ఒక మెట్టు ఎక్కలేని నేను 3 స్టార్ బిల్డింగ్ మెట్లు ఎక్కువ దిగుతున్నానంటే దానికి కారణం నా గొప్పతనం అనే కన్నా కూడా మా డైటీషియన్ అయినా వెనెలా మేడం గొప్పతనమే నేను చెప్తున్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, నేను ఉన్న మాట ఏదైనా చెప్తాను. ఉన్న మాట చెప్పడం నాకు ఇష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ మేడం లేకపోతే నేను ఇంత తగ్గేదాన్ని కాదు. మా పెద్దమ్మాయి, మా చిన్నమ్మాయి, మా ఆంటీ, మేమందరం ఇక్కడ ఉన్నాము, ఇంత సంతోషంగా ఉన్నాము అంటే నేను బాగుంటే నా ఫ్యామిలీ మొత్తం బాగుంటుంది. నేను బాగుండాలి అంటే
నేను ఇంతలావు తినేసి హెల్త్ అంతా పాడు చేసుకొని అడుగు కూడా వేయలేని పరిస్థితిలో నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందన్న సిచ్యువేషన్లో నన్ను కాపాడి నన్ను ఆదుకొని నాకు హెల్త్ బాగు చేస్తానని ఒక మాట ఇచ్చి ఆ మేడం నన్ను రికవర్ చేశారంటే ఆ మేడందే గొప్పతనం. ఎందుకంటే నేను డైట్ చేస్తానా అసలు చేయనా, అసలు నేను ఒకరోజు కూడా ఫుడ్ బాగా తిని నాన్ వెజ్ కేజీలు తినేదాన్ని. కేజీ మటన్ కేజీ చికెన్ అయినా ఎగరేసి తింటాను నేను. అలాంటిది నేను ఇంత కంట్రోల్ పెట్టారంటే అవతల పర్సన్ కూడా గొప్పతనం అయి ఉండాలి అంటే మా మేడం గొప్పతనం. ఆ మేడం గానే మమ్మల్ని మంచిగా స్లోగా స్మూత్గా చెప్పి హ్యాండిల్ చేసుకొచ్చి నా ప్రయాణం 2 సంవత్సరాల్లో 1 మంత్ డైట్ చేస్తే 40 రోజులు మెయింటెనెన్స్ డైట్ చేయాలి. ఇలా నా ప్రయాణం ఇన్ని నెలలు సాగిందండి. సో ఇవాళ నేను ఆ మేడంకి రుణపడి ఉంటాను. ఈ పండగ ఇల్లు ఇదంతా కట్టుకొని ఇంత హెల్దీగా ఇంత మంచిగా ఉన్నామంటే, ఇల్లు కట్టాలంటే డబ్బులు ఖర్చు పెట్టుకుంటే వర్కర్స్ వస్తారు, చేస్తారు, వెళ్ళిపోతారు. మన హెల్త్ బాగు చేసుకోవాలంటే మనకే కాన్ఫిడెన్స్ ఉండాలి, మనకి డైట్ చెప్పే మేడం కూడా కరెక్ట్గా ఉండాలి. వీళ్ళిద్దరు కరెక్ట్గా మనం ఉంటే మనం ఈ రోజు ఇలా నిలబడగలుగుతామని నేను నమ్ముతున్నా. మా పెద్దమ్మాయి 18 కేజీలు తగ్గిందండి స్పార్కిల్లో జాయిన్ అయ్యి. మా చిన్నమ్మాయి 6.5 కేజీలు తగ్గింది. నేనైతే 42 కేజీలు వెయిట్ లాస్ అయి ఉన్నాను. మా ఫ్యామిలీ మొత్తం డైట్నే ఫాలో అవుతున్నారు. నేనేంటి మా ఫ్యామిలీలో అందరు నేను తినేటప్పుడు కూడా చూసి వాళ్ళందరూ కూడా ఒక డిసిప్లిన్ వచ్చి వాళ్ళందరూ కూడా చాలా మంది వెయిట్ తగ్గున్నారండి. మా ఇంట్లో ఇంకా నేను చాలా మందికి కూడాను నేను తినేది వాళ్ళకి పెట్టను, నన్ను చూసి వాళ్ళు నేర్చుకుని వాళ్ళందరూ కూడా 7 కేజీలు 8 కేజీలు ఇలా తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ ప్రయాణం ఇలా సాగుతూ ఇంకా నేను ఇప్పుడు మెయింటెనెన్స్ డైట్లో ఉన్నాను కాబట్టి ఈ పండగ మా ఇల్లు ఇదంతా పనులు ఉన్నాయి, సామాన్లు ఇవన్నీ షిఫ్ట్ చేసుకుంటాం మేము. ఇక నేను మెయింటెనెన్స్ డైట్కి రావాలి అని చెప్పేసి మెయింటెనెన్స్ డైట్కి వచ్చాను. 40 రోజులు అయిపోయింది. ఇంకొక 40 రోజులు కూడా నేను మెయింటెనెన్స్ డైట్లోనే ఉంటాను. ఎందుకంటే ఇంకా సామాన్లు షిఫ్ట్ అయ్యి కానీ నెమ్మదిగా 3 స్టార్ బిల్డింగ్లో సర్దుకుంటూ ఉండాలంటే నేను ఇంటి పని మొత్తం డైట్లో ఉండే చేశాను. కానీ ఇప్పుడు ఇది సంతోషకరమైన మూమెంట్ అనమాట. ఈ సంతోషకరంగా ఉండేటప్పుడు మా పిల్లలు చెప్పారు, నువ్వు 1-2 సంవత్సరాల నుంచి నువ్వు కష్టపడి డైట్ చేసావు, ఇంట్లో అడుగు పెట్టాము, ఇప్పుడు సామాన్లు సర్దేటప్పుడు కూడా నువ్వు ఈ మెయింటెనెన్స్ డైట్లో 4 రోజులు మేడం చెప్పిన డైట్ మనం ఫాలో, 3 రోజులు మనకు నచ్చింది తినొచ్చు, ఇలా తినుకుంటూ ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకొని హ్యాపీగా గడుపు, ఈ 2 నెలలు నువ్వు మెయింటెనెన్స్ డైట్లోనే ఉండని చెప్పారు. అందుకని నేను మెయింటెనెన్స్ డైట్లో ఉన్నా. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉన్నాను అంటే మీ అందరికీ నేను ఎప్పటికప్పుడు చూపిస్తున్నాను. ఎందుకంటే నా వీడియోస్ ఫస్ట్ నుంచి చూస్తున్నారు మీరందరూ. ఇవన్నీ కూడా పాతదే ఫ్రెండ్స్. ఇంతకుముందు కూడా నేను కట్టుకున్నాను. మా అమ్మాయి పుట్టి శతాక్షి ఎగ్జామ్స్లో పాస్ అయినప్పుడు కట్టుకున్నా. అప్పుడు కట్టుకున్నప్పుడు ఇంకా లావు ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ ఇది కంపారిజన్గా కట్టుకున్నా. ఇది కుచ్చులు లంగా కాబట్టి నేను ఇంకా మీకు లావుగా కనిపిస్తున్నా. కుచ్చులు ఇన్ని కుచ్చులు ఉన్నాయి అయినప్పుడు కూడాను ఇలా ఉన్నాను. కనీసం నేను నా వయసుకి ఇవి వేసుకోగలుగుతున్నాను అంటే గ్రేటు. నేను నా వయసు అంటే నేను 2 పిల్లల తల్లిని. నేను వేసుకునే డ్రెస్సెస్ కాదు, నా పిల్లలు వేసుకునే డ్రెస్సెస్. అవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మనకు నచ్చింది మనం వేసుకోవాలంటే మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. మనం కూడా ఇష్టంగా కొన్ని ఈ 2 సంవత్సరాలు నా ప్రయాణంలో నేను ముందుకు పొడిగించడానికి కారణం ఏంటంటే నేను ఒక్కొక్కసారి తగ్గిన ప్రతిసారి నాకు నచ్చిన డ్రెస్సులన్నీ వేసుకోగలుగుతున్నా. హెల్త్ చాలా ఈజీగా తేలిగ్గా ఉంది. బాడీ ఇంత శరీరాన్ని మోసి అలసిపోతున్నాను నేను. ఆ శరీరం తేలిగ్గా అవటం వల్ల నాకు చాలా బాగుండేది. చంకలు ఇవన్నీ కొట్టుకుపోయాయి, తొడలు కొట్టుకుపోయాయి. అసలు కొంచెం దూరం నడిస్తే తొడలన్నీ కొట్టుకుపోయి అసలు చాలా ఇబ్బంది పడేదాన్ని ఫ్రెండ్స్. మీ అన్ని పర్సనల్ విషయాలు బాగా లావుగా ఉండే వాళ్ళకే తెలుస్తుంది అది. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలంటే మీ ఇంట్లో ఉండి అడ్మిషన్ తీసుకొని స్పార్కిల్లో జాయిన్ అయిపోండి. హెల్తీగా ఉండండి. ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరం వరకు ఆడతా పాడతా మీరు ఎన్ని కేజీలు తగ్గాలనుకున్నారో తగ్గి మీరు హెల్తీగా ఉంటే మీ ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ వెనెలా మేడంకి. వాళ్ళు మీకు విశేషాన్ని తెలియజేస్తున్నారండి. కానీ మా భోగి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అందరు హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. కోట్ల రూపాయలు సంపాదించడం ఏం ప్రయోజనం లేదండి. ఇవాళ ఒక్కరోజు నాకు హెల్త్ బాగాలేకపోతే నేను ఏ పని చేయలేను. బాగుంటేనే, హెల్త్ బాగుంటేనే, ఆరోగ్యం బాగుంటేనే ఏ పనైనా, ఏ పండగైనా, ఏదైనా, ఏ ఇల్లు కట్టాలన్నా ఆరోగ్యం బాగాలేకపోతే మనం ఏం చేయలేం. కాబట్టి ఆరోగ్యం మించింది లేదు. సో ఇలా ఉన్నాను. మా తులసికోట ఇది కొత్తగా పెయింట్ వేయించాము. ఇదంతా కూడాను శుభ్రంగా ఇలా కలర్ అయ్యింది, మంచిగా వేయించి కష్టపడాను ఫ్రెండ్స్. ఒక రోజంతా కూర్చొని అసలు వాళ్ళు చేసేటప్పుడు మనం ఈ పెయింట్ ఇదంతా కూడా దగ్గరుండి మనకు నచ్చినట్టు మనం వేయించుకోవాలి తప్ప వాళ్ళకు ఒక మోడల్ అంటూ ఇచ్చింది ఏం లేదు. కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకోవాలి కదా. ఇదంతా అనమాట. బాగుంది కదా శారీ కలర్ కూడా చాలా బాగుంది. పింక్ కలర్ బార్డర్, నైస్ కలర్, క్లాస్ ఆంటీ, మంచి ఆంటీ, ಚೆನ್ನಾಗಿದೆ ఆంటీ. చక్కగా డెకరేషన్ చేశాను. దీనికోసం ఎంత టైం పెట్టానో తెలుసా. నేను చాలా కష్టపడాల్సి వస్తుంది. వీడియోస్ బాగుండాలి అంటే అందరు చూస్తున్నారు కదా. మా ఇల్లు బాగా నచ్చింది మీ అందరికీ. అందుకని చక్కగా ఇవన్నీ కూడాను చెరుగడ్లు ఇవన్నీ తీసుకొచ్చి ఇలా కట్టా. సంక్రాంతి పండుగ అంటే చెరుగడ్లే కదా ఫ్రెండ్స్. చెరుగడ్లు తింటూ ఆడపిల్ల అందంగా ఒక స్టిల్ ఇచ్చిందంటే ఇంకంతే. పండగ మొత్తం సంక్రాంతి పండుగ మాత్రం అమ్మాయి దగ్గరే ఉండదు అనమాట. ఆడపిల్ల చెరుగడ్డ తింటూ ఉంటే అంత కలరింగ్గా ఉంటుంది.
చెరుగడ్డలు తీసుకొచ్చా. బయట నుంచి ఒక్కొక్కటి 80 రూపాయలు అంట, అయినా కూడా పర్లేదని తీసుకొచ్చా. ఇవ్వండి, బాగుందో చక్కగా. బాగా చక్కగా అలంకరించా. ఇది కొత్తగా కొన్న దిండు ఫ్రెండ్స్. చాలా బాగుంది. డోర్ దగ్గర ఇలా బాగుందా సిరి? ఇదంతా వీడియోలో ఎలా పడుతుంది? గ్రాండ్ గా ఉంది. ఇంకా డెకరేషన్ ఇవన్నీ చేసుకోవాలి. చేసుకోకపోతే ఇల్లు అందంగా ఉండిద్దా ఫ్రెండ్స్? ఇంత కష్టపడి మంచిగా డోర్లు గీర్లు పెట్టించిన తర్వాత ఇంతే అందంగా కొత్త ఇంటిని కొత్తగా బాగా చూపించాలి. తులసి కోట అయితే మంచిగా రెడీ చేయించాను. దీనికోసం చాలా కష్టపడ్డాను, చాలా టైం పెట్టాను. ఫస్ట్ ఒక రోజంతా కూర్చుంటే 2 వ్యక్తులు వచ్చేసి చేశారు కలర్ వేయటం. ఫోటో చూపించి వేయటం కాదండి, ఫోటోలు ఏది మనకు నచ్చినట్టుగా ఉండదు. ఒక్కొక్క ఫోటో చూడటం, ఒక్కొక్క కలర్ కాంబినేషన్ వేయించుకొని మనకు నచ్చినట్టుగా చేయించుకునేదే ఇది ఓవరాల్గా. ఓకేనా? మా తులసమ్మ, లక్ష్మీదేవి, కృష్ణ తులసి, నార్మల్ తులసి 2 కలిపి వేసాము. ఇలా జతగా ఉండాలి ఎప్పుడు. ఓకే ఫ్రెండ్స్, వంట చేద్దాము. ఫ్రెండ్స్, ఇది మనీ ప్లాంట్. ఇవన్నీ కూడా ఇంకా వరుసగా చెట్లు, ఇవన్నీ పువ్వులు బాగా విచ్చలవిడిగా పూసినాయి. నేను చెట్లు వేసినప్పుడు వీటికి పువ్వులు కానీ ఏమీ లేవు. ఆ వీడియో కూడా మీకు యాడ్ చేసి పెడతాను. ఇదిగోండి, అబ్బా పువ్వు చూసారా ఎంత పెద్ద పువ్వు. మేము ఈ చెట్లు వేసినప్పుడు ఒక్క పువ్వు కూడా లేవు చూడండి. ఇదిగోండి, విచ్చలవిడిగా వస్తున్నాయి. ఇదొకటి, 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 ఇదిగోండి, ఇదిగోండి. ఇటు వచ్చి చూపించాము. ఈ చెట్టుని బాగా కవర్ చేయవే. బాగుంది, ఎంత బాగున్నాయో గులాబీ పూలు. ఈ పేపర్వి, వైట్ పేపర్ అంటారు కదా, పేపర్ పూలు. ఇవన్నీ కూడా పెద్దగా ఇవి చెట్లు వేసి నెల అయిపోయింది కదా. గృహప్రవేశం అయిన మరుసటి రోజు తీసుకొచ్చి వేసేసాయి ఇవన్నీ. ఇంకా అన్ని కవర్ చేయమ్మా, వంట చేసేద్దాము. ఫ్రెండ్స్, ఈరోజు కనుమ స్పెషల్ బగారా రైస్, చికెన్ కర్రీ, అలాగే ఇదిగోండి చిల్లు గారి. సో ఇవన్నీ కూడా ఇంకా సామాన్ సర్దలే కాబట్టి ఇక్కడ పెట్టి, పండగ వాతావరణం మన ఛానల్లో లేకపోతే బోర్ కాబట్టి ఖచ్చితంగా చేయాలి కాబట్టి నేను ఈరోజు ఇలా చేస్తున్నాను. సామాన్లు అన్ని సర్దిన తర్వాత మంచిగా చేసి పెడతాను ఫ్రెండ్స్. ఈ రోజు అయితే సింపుల్గా ముగించేస్తున్నాను. 2.5 కేజీలు చికెన్ అనమాట. ఇదిగోండి పెద్ద పెద్ద ముక్కలు పెట్టించాను. బగారా రైస్కే కర్రీ చేస్తాను, బగారా రైస్ చేస్తాను, చిల్లు గారి చేస్తాను. గారిపిండి అవన్నీ వేసి పెట్టాను, చూపించడానికి లేదు కదా కొంచెం. అవన్నీ చెప్పాను, సామాన్లు సర్దలేదు. ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. టక్కని చూడండి, ఫుల్ వీడియో చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. మేమంతా మీకోసం కష్టపడుతున్నాము. సబ్స్క్రైబర్లు కూడా నాకు మిలియన్స్కి దగ్గరలో ఉన్నారు. మీరు ఇంకా నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే 1 మిలియన్లోకి వస్తాను. నా లైఫ్లో నాకు ఇంకేం పెద్ద కోరికలు ఏం లేవు. 1 మిలియన్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. యూట్యూబ్లో 1,00,000 మంది అవ్వడమే తల ప్రాణం కిందకు వచ్చినట్టు. మిలియన్కి దగ్గరలో ఉన్నాను. మీ అభిమానానికి చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే సపోర్ట్ చేయండి. తీసుకురా పెద్ద యాలక్కాయలు, ఇవన్నీ కూడా జాజి పువ్వు, మరాఠీ ఒక అనసకాయ, అనస పువ్వు, ఇవన్నీ. బిర్యానీ దినుసులు ఇవన్నీ కూడా. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. బగారా రైస్లోకి, కర్రీకి ఇవన్నీ ఉంటే మంచి స్మెల్ వస్తుంది. రెస్టారెంట్లో మనం బగారా రైస్, ఫ్రై బిర్యానీ పీస్ ఎలా తింటామో ఆ టేస్ట్ అనేది దీనికి వస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా కరెక్ట్గా చూసుకొని వేసుకొని పౌడర్ చేసి
వేసుకుంటే బాగుంటుంది. మిక్సీ పట్టమయ్యి ఈలోపు బగారా రైస్ పొయ్యి మీద ఎక్కించుకున్నాం. బగారా రైస్ నేను ఎప్పుడు చేసినట్టుగా కాకుండా ఈసారి చేసే బగారా రైస్ కుక్కర్లో టీనేజ్ పిల్లలు కానీ వంట రాని జెంట్స్ కానీ ఎవరైనా వండుకొని తినొచ్చండి. టక్కని చేసి పెడుతున్నాను, చూసుకొని. మళ్ళీ అంత సింపుల్గా చేసినా అంత టేస్టీగా అంత బాగుంటుంది. దా చూడండి, మరాఠీ మొగ్గ, ఇది నాటు యాలుక్కాయ అండి. ఈ యాలుక్కాయల వల్ల మనకి బిర్యానీ అనేది మంచి ఫ్లేవర్ ఉంటుంది. బగారా రైస్, ఇవన్నీ కావాల్సిన పదార్థాలు చూసారు కదా. అల్లం వెల్లుల్లిపాయ ఒక స్పూన్ వరకు వేసాను. ఇంత సింపుల్గా ఎలా చేస్తున్నారండి అని అనుకోకండి. ఇలా కూడా చేస్తా నేను, అలా కూడా చేస్తా. కింద పెట్టమా, ఇదిగోండి. కొత్తిమీర, పుదీనా కొత్తిమీర ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. ఓకేనా. తర్వాత సాల్ట్ ఇవా ఓపెన్ చేయి. నేను 4 గ్లాసులు బాస్మతి రైస్ వేసానండి. 4 గ్లాసులకి గ్లాసు బావు అయినా పర్వాలేదు, గ్లాసున్నర అయినా. కొంచెం పలుకులుగా తినాలనుకునే వాళ్ళకి గ్లాస్కి గ్లాసు బావు అయితే సరిపోతుంది. లేదు 3, 4, 4:30 కొంచెం పలుకులుగానే ఉండాలి, ఎందుకంటే బగారా రైస్ లాగా కొంచెం బాగా చూడటానికి బాగుండేటట్టుగా. ఓకేనా. ఇది పట్టుకో సాక్షి. ఇదిగోండి ఉల్లిపాయలు, ఇవేం ఫ్రైకి ఏం అవసరం లేదు వీటికి. ఓకేనా. అది పట్టుకో. సాల్ట్ అన్నంలోకి కదా స్పూన్ వరకు వేసాను, పట్టుకో. కొంచెం నెయ్యి, ఎంత స్పీడ్గా చేస్తున్నానని ఆశ్చర్యపోకండి ఫ్రెండ్స్. నేను ఎలాగైనా చేస్తాను. ఇక్కడ వండి తొందరగా పిల్లలకి పెట్టడమే ఇంపార్టెంట్. పండగ రోజు వీడియోస్ చేస్తా లేట్గా పెట్టింది మా మమ్మీ అని వాళ్ళు నన్ను చూసి బాధపడకూడదు. నేను ఇందులో 3 గ్లాసులే వండుతున్నాను ఫ్రెండ్స్. కొంచెం వాటర్ తీసేసాను. పట్టుకోమా. మూతేది రైస్ కుక్కర్లో పెట్టేస్తుంది. గారి పిడిగా ఇది పట్టు. సరే, పెద్ద పెద్ద ముక్కలు దీంట్లో తీసేసుకున్నాం. చికెన్ కర్రీకి బోన్స్ ఉంటే బోన్స్ తోటి కూర అయితే పులుసు కూర గారెలోకి చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. వాటర్ కావాలా? సాల్ట్ కావాలా? సాల్ట్ ఎక్కడ తీసుకొచ్చా కదే. పట్టుకో, ఆయిల్ డబ్బా పెద్ద డబ్బా.
ఫ్రెండ్స్ ఇది 5 గంటలు నానిన తర్వాత మిక్సీ పట్టి కొంచెం ఉప్పు కొంచెం సోడా ఉప్పు వేసి కలిపి నేను పక్కన పెట్టాను. పెట్టి కూడా 1 గంట అయింది. సో ఇలా వేసుకుంటే గారెలు ఎప్పుడు కూడాను పచ్చిగా అనిపించుకోకుండా క్రిస్పీగా బాగుంటాయి. ఇప్పుడు నేను చాలా మంచి పేరు తెచ్చుకున్నా గారెల్లో కూడా. నేను నిజంగా చెప్పాలండి. ఉల్లిపాయలు అవన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. ఇవ్వండి కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా, ఇదిగో పట్టుకో. మిరపకాయలు ఇచ్చేసి ఉన్నాయి టమాటాలు మిరపకాయలు ఇవ్వండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, తర్వాత ఉల్లిపాయ కొంచెం సన్నగా కట్ చేయాలా. కొంచెం సైడ్ ఇవ్వండి. నేను ఎలాగైనా చేసేస్తాను ఫ్రెండ్స్. ఇది 3 విజిల్స్ రావాలా. చికెన్ కదా, 3 విజిల్స్ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలా. చికెన్కి ఎక్కువ మంట ఎక్కువగా విజిల్స్ రావాల్సిన అవసరం లేదు. 3 లేకపోతే 4 వచ్చిన తర్వాత సిమ్లో ఒక 5 నిమిషాలు పెట్టేస్తే సరిపోయింది అనమాట. అది సాల్ట్ ఇవన్నీ వేసుకున్నాం, సోడా ఉప్పు వేసుకున్నాం కదా. ఇక గారెపిండికి గారెలు వేసుకోవడమే. చేసే 4 గారెలు అయినా సరే మంచిగా చేయాలి. పట్టుకోమా. వచ్చినాయి. కూర సిమ్లో పెట్టేశాను. ఆకలి పిల్లలకి మరి స్పీడ్గా చేయాలా, ఏం చేయను. లేట్ చేసాము అని పిల్లలకి పెట్టామని బాధ నాకు ఉండకూడదు. ఎంత చేసినా పిల్లలు తినడానికే కదా, మనం లేట్ అనేది చేసి పెట్టకూడదు. మనమే ఎంతో తొందరగా లేచి అన్ని పనులు చక్క పెట్టేసి పిల్లలకు మాత్రం టైంకి పెట్టాలి ఫ్రెండ్స్.
సిమ్లో పెట్టా కూర. 4, 3 అట్లా వస్తే చాలు. నేను ఎక్కువ వాటర్ వేసాను కదా, అందుకని 4-5 విజిల్స్ వచ్చినాయి. ఇప్పుడు సిమ్లో పెట్టినా కూడా విజిల్ వస్తానే ఉంది. అయినా కూడా సిమ్లో పెట్టిన తర్వాత అది విజిల్ కౌంట్ కింద లెక్క రాదు. పెద్ద మంట మీద వచ్చే విజిల్స్ బాగా ఉడికిపోయింది. అందుకనే 3 విజిల్స్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టిన తర్వాత 2-3 విజిల్స్ వచ్చినా అది పెద్ద లెక్కేం కాదు. ఈ పెద్దల దగ్గర పెట్టుకొని దండం పెట్టుకొని కాకులకి ఎవరన్నా లేని వాళ్ళకి అలా పెడితే మంచిదండి. మన పెద్దవాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పేరు మీద ఎవరికన్నా ఇచ్చేయడం, బట్టి ఇవ్వటం ఇలాంటివి చేస్తే మంచిది. సరేనా? వర్షం పడుతుంది ఫ్రెండ్స్, కుప్పర్లు లైట్గా కుప్పర్లు పడుతుంది. ఆయిల్ ఏమో పెట్టమాట. పిల్లలు ఉండగా మనకేంటి బాధ చూసారా? ఒక అమ్మాయి కరెక్ట్ పెట్టుకుంటే ఒక అమ్మాయి ఇది పెట్టుకుంటే ఒక 3 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. పట్టుకో. అల్లం చెక్క లవంగాలు ఇది పొడిమా. చూడండి, బిర్యానీ ఆకు, ఈ జాజి పువ్వు, ఈ ఏదైతే షాజీరా ఇవన్నీ ఉన్నాయి కదా, కొంచెం కొంచెం ఇవన్నీ కలిపి మనం ఇందులో వేసుకోవాలి. ఈ కర్రీలోకి ఇవి కంపల్సరీ వేయాలండి, వేస్తేనే మీకు బాగుంటుంది. ఇది డ్రైగా చేసే కర్రీ అనమాట. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం మగ్గిన తర్వాత ఉల్లిపాయ ఇవన్నీ కూడా వేసుకోవాలి. టమాటాలు ఇవ్వ. కరివేపాకు కూడా కంపల్సరీ వేయాలండి. పేస్ట్ ఉల్లిపాయ లైట్గా మగ్గితే చాలండి. ఎందుకంటే ఆల్రెడీ మనకి చికెన్తో పాటు ఇవి 2 మగ్గాలి కాబట్టి ఇది మనం చికెన్ వేసుకుంటున్నాం. దగ్గర ఇది 2 కేజీల లోపు ఉందండి. ఈ చికెన్ 3/4 కేజీ దాకా ఇంట్లో ఉండే 2.5 కేజీ చికెన్ ఇది. ఓకేనా? ఇదిగోండి కారం ఈ యొక్క 2.5 స్పూన్ వరకు వేశారు. ఆఫ్ చేసేసాను ఫ్రెండ్స్, స్టవ్ ఆఫ్ చేశాను. ఇందాకే సిమ్లో పెట్టాను. ఆ వచ్చే బిజినెస్ లెక్క కాదు. ఓకేనా? అట్లా కాడా ఇస్తామా? కావాలా?
అది ఆమెలే. చూస్తే మాకే ఇంత ఆకలేస్తూ ఉంటే వీడియో చూసే వాళ్ళకి ఇంకా అలవలసింది ఏంటో. వాళ్ళు కూడా చేసుకుని తింటారా? మా ఫాలోవర్స్ అందరూ ఎంతమంది మనం చేసేటప్పుడు చూసి నేర్చుకుని, పిల్లలు ఉంటారు కదా చిన్నపిల్లలు, వాళ్ళందరూ కూడా చక్కగా చూసి నేర్చుకుంటారు. మగ్గాలి ఫ్రెండ్స్, ఇది మీడియం మంట మీదే చక్కగా మనం మగ్గించుకోవాలి. ఓకేనా? కట్టిమా నీళ్ళు లేకుండా కాదు, కొంచెం నీళ్లు పోయాలా. మగ్గిన తర్వాత కొంచెం వాటర్ పోయాలా, ఎక్కువ అవసరంలా. నిమ్మకాయలు కూడా ఉంటాయి. నిమ్మకాయ, పెరుగు ఉంటే పెరుగు కూడా వేసుకోండి. పెరుగు ఈరోజు అయిపోయింది, ఇంట్లోకి వాడేసారు. పొద్దున్న మజ్జిగలు చేసుకుంటా. ఈ పండగకి పొయ్యి దగ్గర నుండి పనులు చేసేసి అందరికీ ఒళ్ళు నొప్పులు, జ్వరాలు. ఎందుకంటే బాగా గొడ్డు చాకి చేస్తున్నాం మేమంతా బాగా. ఈరోజైతే మొత్తానికి ఫీస్ట్, ఫెస్టివల్. శుభ్రంగా తిని పందెం కోళ్ళు ఆడేవాళ్ళు బయట ధూమ్ధామ్గా ఇంకా చాలా ఆటలు ఆడుతూ ఉంటారు, పెద్ద పెద్ద ఆటలు. పల్లెటూరులో ఈ పండగ వాతావరణం చాలా బాగుంది. అయిపోయిందామా అప్పుడే? మగ్గాలమ్మా. గరం మసాలా పౌడర్ ఇటీ మా మిక్సీలో ఉంది. మిగతా అయిపోయినాయా? అది తొందరగా చేసి రైస్ కుక్కర్లో ఒక పక్క అన్నం ఉంటుంది. అమ్మ ఒకసారి ముసుగు ఓపెన్ ಮಾಡಿ పైదాకా వస్తుంది. ఒకసారి కలబెట్టి తిరిగి వెళ్ళి కలబెట్టి ఇదిగో అట్ల కాడం చూడు ఇక్కడ. అది చిల్లు వేరేటప్పుడు ఎప్పుడు కలబెట్టకూడదమ్మా, అన్నం ముక్కలు అయిపోతుంది. అడుగు నుంచి కలబెట్టాలి, అదేనా? అడుగు నుంచి కలబెట్టు. అది పిల్ల ఈరోజు ముట్టుకో. ఒకసారి కలబెట్టు, అడుగు నుంచి కలబెట్టు. అదే చాలు. మూత ఎక్కువ వేసేసినా నలిగిపోయి అన్నం పాడైపోయింది. ముస్కాకినా అన్నం ఆల్మోస్ట్ 75% అయిపోయింది. ఇంకో 25% అయితే అన్నం అయిపోయిందైతే. చూసారా, టేకింగ్లు కట్టింగ్లు కూడా లేవు. ఇదిగోండి ఫ్రెండ్స్, గరం మసాలా పౌడర్. ఇందులో ఎన్ని వెరైటీస్ వేసామో తెలుసు కదా, అవన్నీ ఇందులో పడితేనే ఈ కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. కంపల్సరీ ఇంత గరం మసాలా దీనికి అవసరం. ఓన్లీ పేరుకే బగారా రైస్లే కానీ ఇది బిర్యానీ మైమర్పించే టైపు కర్రీ చేస్తున్నాను అనమాట. గరం మసాలా వేసాం కదా, మగ్గుతుంది. మగ్గనివ్వాలి, మూత పెట్టేసి మగ్గనివ్వాలి. మా అమ్మ మనసు పెట్టి చేస్తే కెమెరా ఎట్టుకుందమ్మా. మా అమ్మ మనసు పెట్టి చేస్తే మేము ఎందుకో మర్చిపోయా డైలాగు, మనసు పెట్టి తింటాం. ఏమో అట్లా చెప్పా? చాలా బాగా చెప్పేవరా, ప్రిపేర్ అయ్యి. ఎగ్జామ్ కూడా ఇంత బాగా ప్రిపేర్ అయితే సాటిస్ఫాక్షన్ నీకు రావట్లా. ఇదిగోండి, ఇక గ్రేవీ ఉంటే మనకి బగారా రైస్లోకి పైన మీరు 4-5 ముక్కలు వేసుకొని కొంచెం బగారా రైస్ వేసుకుంటే మనకి ఆంధ్రాలో ఫ్రై పీస్ బిర్యానీ దొరికింది ఈ టైప్లో. ఓకేనా? అది ఇక్కడ అంతా అయిపోయింది ఫ్రెండ్స్. అన్నం అయిపోయింది, గారె అయిపోయింది, కూర అయిపోయింది, అంతా అయిపోయింది. ఈ కర్రీకి మాత్రం కొంచెం టైం పట్టింది, ఎందుకంటే మనం ఇందులో వాటర్ అనేది యాడ్ చేయలేదు కాబట్టి. ఈ వాటర్ యాడ్ చేయకుండా చేసుకునే కర్రీస్కి మనం మంట మీడియంగా పెట్టేసి ఆవిరికే మగ్గించుకొని వండుకోవాలన్నమాట. ఓకేనా? దీని మీద మూత పెట్టారు.
చూడండి ఫ్రెండ్స్, వావ్ ఎలా ఉంది? సూపర్. కలరింగ్ అదిరిపోయింది మామూలుగా. బగారా రైస్ అని పేరుకెళ్ళే కానీ బిర్యానీతో సమానం. ఫ్రై పీస్ బిర్యానీ లేదని లోటు తీర్చేసింది రోజు మాయమ్మ. చూడండి దా, చూసారా ఫ్రెండ్స్? నీకు నాకు కూడాను. ఇది నీకు, ఇది నాకు. ఇదిగో దండం పెట్టుకొని ఇంట్లో తీసుకెళ్ళి రిటర్న్ వచ్చి మనం తిన్నాం. సరేనా? పట్టుకో, ఇలా పట్టుకో. పేరుకెళ్ళే కానీ బగారా రైస్ అమ్మా, మెతుకులు లెక్క పెట్టుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్? వావ్, చాలా బాగుంది. షేర్వా వేస్తా. గరిట ఏదమ్మా, చుల్లు గరిట. చిల్లులు కడుపుతా. ఇటు తీసుకురామ్మా, దగ్గర తీసుకురావాలా? తింటామా మళ్ళీ? గారి రండి ఫ్రెండ్స్, ఇంట్లో తీసుకెళ్ళి దండం పెట్టుకొని తీసుకొస్తాం. అందరికీ కనుమ శుభాకాంక్షలు. క్రిస్పీ క్రిస్పీగా బాగుంది. చాలా బాగుంది, చాలా అదిరిపోతుంది. కారబలే ఉంది. కూర అసలు ఎంత బాగుందో ఫ్రెండ్స్, నేను నిజంగా బాగా చెప్తున్నా సంతోషంగా. చాలా టేస్ట్ ఉంది. వచ్చేసింది.
పేరుకేలే కానీ బగారా రైసు అసలు ఎంత టేస్ట్ ఉన్నది తెలుసా. ఫ్రెండ్స్ చికెన్ అయితే ఆంధ్రాలో ఫ్రై పీస్ బిర్యానీ ఫ్రై లాగా చేసి ఇలా బగారా రైస్ మీద వేస్తారు. సూపర్ టేస్ట్. ఆహా ఇన్ని వెరైటీస్ ఇవన్నీ వేస్తే కానీ మసాలా దినుసులు పేరుకి అసలు ఈ బగారా రైస్ అని అంటున్నాను కానీ ఫ్రెండ్స్ ఇది బిర్యానీ లాగానే ఫ్రై పీస్ బిర్యానీ లాగా సూపర్ ఉంది. ఆహా కమ్మ కమ్మగా చాలా బాగా చేశానమ్మా. ఇంత స్పీడ్గా చేశాను, ఎలా కుదిరిద్దో ఏంటో అనుకున్నానులే కానీ సూపర్గా ఉంది. బాగా చేశాను. మా సొంత ఇంటి లోపల మొత్తం సామాన్ సర్దేసిన తర్వాత మటన్ బిర్యానీ చేస్తాను ఫ్రెండ్స్. బాగా ఎక్కువ మటన్ వేసి చేస్తాం. వెయిట్ చేయండి, కొంచెం సామాన్ సర్దితే మంచిగా వీడియో తీద్దామని కోరిక. అందుకని సామాన్ సర్దకుండా సగం సగం సామాన్లు పెట్టుకుంటే బాగోదు కదా, అందుకని. మంచిగా ఉన్నాయి ఇక్కడ, చాలా బాగుంది. అబ్బా చాలా బాగా తృప్తిగా తిన్నా నేను, చాలా. ఎప్పుడెప్పుడు ఇల్లు ఇద్దా, ఎప్పుడెప్పుడు వీడియో చేయాలా, ఎప్పుడెప్పుడు ఇంట్లోకి రావాలా అని నా కోరిక. రోజు 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 డిసప్పాయింట్. లాస్ట్కి ఫస్ట్ ఫ్లోర్ పని కూడా ఆపేసా నేను. దీనమ్మ ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు పట్టి ఇళ్ళ నా వల్ల కాదు. ఇంట్లో సామాన్ షిఫ్ట్ అయిన తర్వాత వీళ్ళు చూసుకొని చేయించుకోవచ్చు, నా ఫాలోవర్స్కి మంచి మంచి వీడియోస్ అందించాలని ఆ పని ఆపి మిగతా అంతా కంప్లీట్ చేయించాం. లోపల లోపల కబోర్డ్ వర్క్, సీలింగ్ వర్క్ అన్ని తర్వాత ఏం చేయించుకోవచ్చు ఫస్ట్ ఫ్లోర్లో. ఎంత బాగుందో. మెచ్చుకున్నారు. చికెన్ ఫ్రైలో లెగ్ పీస్ సూపర్ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందమ్మా. బాగుందా సిరి? ఉప్పు బాగుందా? బాగుండడం ఏంటి, సూపర్గా ఉంది. అది తింటుంటే నిజంగా పిల్లలకి చేసి పెట్టడంలో ఉండే ఆనందం అంతా ఇంత కాదు. మనం కష్టపడేది ఎందుకు, పిల్లల కోసమే కదా. ఎంత టేస్టీగా ఉందో. లేదమ్మే అబ్బో ఉందని చెప్పింది. ఇప్పుడు ఆ పీసు లెగ్ పీస్ అంటే చాలా ఇష్టం. బాగుంది. 2 నిమిషాలు స్వాహా చేసింది మా సెతాక్షి. లెగ్ పీసులు అంటే అంత ఇష్టం. అందులో 2 లెగ్ పీసులు వచ్చినాయి. అందుకని నేనేం చేశానంటే దీనికి ఒకటి దానికి కొట్టేసా. పిల్లలకి మనం ఏ ముక్కలైనా తింటాం, మనదేముంది. మా మమ్మీకి అన్నం ఉంటే చాలా అన్నట్టు ఉంటుంది. డైట్ తర్వాత కొంచెం అన్నం ఉండి పెట్టండి చాలు, నాకు ముక్కలు గిక్కలు లేకపోయినా పర్లేదు అని అలా తయారయ్యా నేను. ఎంత నేను ఫ్రైగా తిన్నా నాకు ఒక గ్రేవీ కావాలి. నా వీక్నెస్ అది. బగారా రైస్ అయినా పర్లేదులే కానీ చికెన్ గ్రేవీ లేకుండా నేను ఉండలేను.
ఫ్రై పీస్ తిన్నాం, అది డ్రైగా ఉంటుంది, అది టేస్ట్ ఉంటుంది. కానీ కొంచెం లిక్విడ్గా జ్యూసీగా తింటే బాగుంటుంది. ఫైనల్ టచ్ ఇది. ఎంత బాగుందో, చాలా బాగుంది, చాలా బాగా చేశాను. అన్ని పచ్చి పచ్చిగా ఇంత మంచిగా ఎవరు చేయలేరు మా అమ్మ తప్ప. నాకు చేసి 30 గంట అర్ధగంట కూడా పట్ల. అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే గారె తిన్నా అక్కడే ఫుల్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. ప్రశాంతంగా తింటాం. ఓకేనా?